భారత అంతరిక్ష పరిశోధన మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. చరిత్రలో తొలిసారిగా బహుళ కక్షలోకి శాటిలైట్లను ప్రవేశపెట్టే ప్రయోగం చేపట్టింది. ఉదయం 9:12 8 శాటిలైట్లతో PSLV-C-35 రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అద్భుత ప్రయోగం చేపట్టింది. తొలిసారిగా బహుళ కక్షల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ప్రయోగానికి సిద్ధమైంది. ఇందుకోసం తనకెంతగానో అచ్చొచ్చిన PSLV రాకెట్ను నమ్ముకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9:12 PSLV-C-35 రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. ఈ నౌక మొత్తం 8 ఉపగ్రహాలను 2 విభిన్న కక్షల్లోకి ప్రవేశపెడుతుంది. వీటిలో భారత్కు చెందిన వాతావరణ ఉపగ్రహం SCAT-1తో పాటు అమెరికా, కెనడా తదితర దేశాలకు చెందిన 5 విదేశీ శాటిలైట్లు ఉన్నాయి. వీటి మొత్తం బరువు 675 కిలోలు. ఈ ప్రయోగం కోసం 48.5 గంటల కౌంట్డౌన్ జరిగింది. కౌంట్డౌన్ పూర్తి కాగానే ఎక్సెల్ స్ట్రాప్ అండ్ బూస్టర్ల సాయంతో రాకెట్ను ప్రయోగిస్తారు. 4 దశల్లో ప్రయోగం పూర్తవుతుంది. PSLV-C-35 ప్రయోగించిన 17 నిమిషాలకు SCAT-1ను సూర్యానువర్తన ధ్రువకక్షలోకి ప్రవేశపెడతారు. తర్వాత రాకెట్ను కిందకు రప్పించి మిగతా 7 శాటిలైట్లను ప్రవేశపెడతారు.